యెషయా 55:11. యెషయా 55:11. ఆన్లైన్లో జాయిన్ అయిన వాళ్ళందరిని బట్టి కూడా దేవుని పేరిట స్తుతులు చెల్లిస్తున్నాం. వి థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ జాయిన్ ఆన్లైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా. యెషయా గ్రంథము 55:11. మీరందరూ అక్కడ తెరిచినట్లయితే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ప్రైజ్ గాడ్. అందరం కలిసి చదువుదాము. 1 2 3 గో. అలాగే నా నోటి నుండి వచ్చి వచనములు ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలపరచును. వావ్, ఎంతమందికి అర్థమైందండి మనం చదివినది? ఒకసారి తెలుగులో జాగ్రత్తగా విందాం. అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. వావ్, ఇక్కడ ఏంది? నిశ్చయముగా అటువలే నా నోటి మాటలు ఉన్నాయట. ఎలా ఉన్నాయి అది మనకు అర్థం అవ్వాలంటే 10వ వచనంలో చదవాలి. ఒకసారి 10వ వచనం చదువుదాం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఏంటిదంట? ఆకాశం నుండి వర్షము హిమము వచ్చిందనుకోండి. ఆకాశం నుండి వర్షం హిమము కిందికి దిగిన తర్వాత మరలా పైకి వెళ్ళిపోద్దండి. వెంటనే పైనుండి వచ్చిన వర్షము, ఆ మేఘం నుండి వచ్చిన వర్షము ఖచ్చితంగా నేలను భూమిని తాకాలి. అవునండి? అదే భూమిని తాకినది అలాగే ఉంటుందా? భూమిని తాకిన తర్వాత చెట్లను ఫలింపజేస్తుంది, విత్తనాన్ని మొలకింపజేస్తూ ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గొప్ప పంటను తీసుకొని వస్తూ ఉన్నది. ఏంటిది? ఆకాశం నుండి వచ్చిన వర్షము. అదే విధంగా నా మాట ఉన్నది అని దేవుడు చెప్తా ఉన్నాడు. నా నోటి నుండి విడుదలైన మాట నిష్ఫలముగా తిరిగి రాదు. వా, దేవుని నోటి నుండి వెలువడిన మాట ఏంటిదంటండి? నిష్ఫలముగా వెనక్కు తిరిగి రాదు. వా, దేవుడు ఇది అంటున్నాడు. సో షల్ మై వర్డ్ బీ దట్ గోయిత్ ఫోర్త్ అవుట్ ఆఫ్ మై మౌత్, ఇట్ షల్ నాట్ రిటర్న్ అంటు మీ వాయిడ్ but accomplish that which I please, and it shall prosper in the thing whereto I send it. నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. అంటే చూడండి, దేవుడు ఏదైనా కార్యము సఫలము చేయడానికి ఏం చేస్తాడంట? నోటి నుండి ఒక మాటను పంపిస్తాడట. ఎంతమందికి అర్థమవుతుందండి? మనం లాస్ట్ వీక్ చూసాం, సృష్టి యావత్తు దేని ద్వారా సృష్టింపబడింది? నోటి. అంటే ఏంటి? దేవుడు చెట్లు కావాలంటే ఏం చేశాడు? నోటి మాటను విడుదల చేశాడు. ఆయన నోట నుండి ఒక మాటను పంపించాడు. ఆ మాట ఏం చేసిందండి? ఏదైతే కావాలో దాన్ని సృష్టింపజేసింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు లోకమంతటిని దేవుడు తన వాక్కు ద్వారా నడిపిస్తూ ఉన్నాడని లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. ఎంతమంది గుర్తుంది? అయితే చూడండి, దేవుడు ఈ సృష్టినంతటిని హ్యాండిల్ చేయడానికి ఏం వాడుతున్నాడు? తన నోటి నుండి ఒక మాటను పంపిస్తూ ఉన్నాడు, అది దాన్ని జరిగిస్తూ ఉన్నది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు నేను ఎవరి పోలికలో ఎవరి రూపంలో చేయబడ్డాము? ఎవరి రూపంలో అండి? ఎవరి పోలిక ప్రకారము? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడ్డ మనము ఎవరిలాగా నడుచుకోవాలి? దేవుడు ఆయన మాటను పంపి ఆయన కావాల్సింది ఆయన సృష్టించుకుంటున్నాడు అంటే మనం ఏం చేయాలి? అదే విధానంలో మనం నడవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్ గాడ్. వీ హ్యావ్ టు వాక్ ద సేమ్. అదే విధానంలో మనం కూడా నడవాలి. మనము యోహాను పత్రికలో మనం చూస్తాము, ఆయన ఎట్టివాడైనాడో మనము ఈ లోకంలో. అంటే యేసయ్య ఎట్టివాడై ఉన్నాడో మనము ఈ లోకంలో. యేసయ్య ప్రతి ఒక్క దానికి ఏం ఉపయోగించాడు? దేని ఆజ్ఞాపించాలన్నా ఏం ఉపయోగించాడు? అయితే ఇప్పుడు ఆయన లాగా ఈ లోకంలో నేను ఏం ఉపయోగించాలి? నా నోటిని. ప్రైజ్ గాడ్. మనము ఆత్మీయమైన
దేవుని విషయాలకు తప్ప మన నోటిని అన్నిటికీ వాడతాం. అర్థమవుతుంది అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆత్మీయమైన స్థితిని మనము స్థిరపరచుకోవడానికి మన నోటిని వాడడం, కానీ అనవసరమైన వాటికి మాత్రం నోటిని చాలా వాడతాం. సో ఈ రోజున మనం ఏం తెలుసుకోవాలని అంటే, మన అద్భుతము ఎక్కడ ఉన్నదండి? నోటిలో, మన నోటిలో ఉన్నది. నా అద్భుతము నా నోటిలో ఉన్నది, మీ అద్భుతము ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది. ఈ కారణాన్ని బట్టి సామెతలు 18:21 ఏమని ఉంటుందంటే, జీవ మరణము నాలుక వశం, దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలము తిందురు. ప్రైజ్ గాడ్. సో మీకు జీవ ఫలము కావాలంటే ఏం చేయాలండి? జీవ మాటలు మాట్లాడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీకు సక్సెస్ కావాలంటే ఏ మాటలు మాట్లాడాలి? సక్సెస్ మాటలు మాట్లాడాలి. మీరు వర్ధిల్లాలంటే ఏ మాటలు మాట్లాడాలి? వర్ధిలింపు మాటలు మాట్లాడాలి. నాకొద్దు అని అనుకుంటే మీ ఇష్టం. ఎందుకంటే మనం ఎవరి రూపంలో ఎవరి పోలికలో చేయబడ్డాము. అందుకొరకే దేవుని సృష్టిలో మానవులను మాత్రము ఏమని పిలుస్తారంటే స్పీకింగ్ స్పిరిట్ అంటారు. ఏంటిదండి? స్పీకింగ్. వీఆర్ మేడ్ a speaking spirit. You are a speaking spirit. అంటే మాట్లాడు ఆత్మ ఉన్నాం మనము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే జీవించుచున్న ఆత్మ అయిన మనము మాట్లాడే ఆత్మగా మనం ఉన్నాము. ప్రైజ్ గాడ్. మనమందరం స్పిరిట్ బీయింగ్స్, అవునా అండి? రక్షింపబడ్డ మనము దేని చేత నడిపింపబడుతున్నాం? మన శరీరము చేతనా, మన ఆలోచన చేతనా, మన ఆత్మ చేత. సో మనం ఏంటి? మాట్లాడే ఆత్మగా మనం ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనము సరిగ్గా మాట్లాడడము మనము నేర్చుకోవాలి. ప్రైజ్ గాడ్. ఇది మనసులో ఉంచుకొని ఒక్కసారి మనము లూకా 21కి వెళ్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము. అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్తారా అండి? 15వ వచనం చదువుకుందాం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. చూడండి, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. వావ్. ఇక్కడ ఏమంటున్నానంటే యేసయ్య, ఫర్ ఐ విల్ గివ్ యూ ఎ మౌత్ అండ్ విజ్డమ్. వాక్కును, ఒక మాటను నేను నీకు ఇస్తున్నాను. ఆ మాట ద్వారా ఏంటిదంట? మన విరోధులు ఎవ్వరు కూడా మనల్ని కాదనలేదంట. మన విరోధులు ఎవ్వరు కూడా మనల్ని జయించలేరట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు? మనం మన పరిస్థితులను అధిగమించడానికి, జయించడానికి ఆయన మాటను, అంతేనా తెలుగులో? ఆయన వాక్కును మన నోట ఉంచి ఆయన వాక్కుని ఇస్తున్నాడు. ఇంగ్లీష్లో ఫర్ ఐ విల్ గివ్ యూ ఎ మౌత్. మీకు ఒక నోటిని ఇస్తున్నాను, ఆ నోటిలో ఒక మాటను ఉంచుతున్నాను, ఒక వాక్కును ఉంచుతున్నాను. నేను నా జ్ఞానమును మీకు ఇస్తున్నాను. దాని ద్వారా ఏం జరుగుతుంది? మీ విరోధులు ఎవరు కూడా మీతో మాట్లాడలేరు. మీ విరోధులు ఎవరు కూడా మిమ్మల్ని అధిగమించలేరు. మీ విరోధులు ఎవరు కూడా మిమ్మల్ని జయించలేరు. ఎందుకు? దేవుని మాట ఎక్కడున్నది? నా నోట ఉన్నది. దేవుని వాక్కు ఎక్కడ ఉన్నది? నా నోట. ఎప్పుడైతే నేను దేవుని వాక్కును నా నోటి నుండి విడుదల చేస్తానో ఏం జరుగుతుంది? నా విరోధులందరూ కూడా ఆగిపోవాల్సిందే. ఇప్పుడు విరోధులు అంటే మనుషులు అనుకోకండి, మీ పరిస్థితులు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. విరోధులు అనగానే మనుషులు అనుకున్నారు. నో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసయ్య అంటున్నాడు, నేను మీకు ఇంగ్లీష్లో చూస్తే ఫర్ ఐ విల్ గివ్ యూ ఎ మౌత్. తెలుగులో మీకు ఒక వాక్కును ఇస్తాను. అంటే ఏంటి? మనకు నోరున్నది, కానీ అది మాట్లాడడానికి వాక్కును నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే యేసయ్య ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ? మీరు ఏది పడితే అది మాట్లాడని అవసరం లేదు. నేను ఇచ్చే మాటనే
నేను ఇచ్చే వాక్కునే మీరు మాట్లాడాలి. దాని ద్వారా మీ శత్రువుల మీద, మీ విరోధుల మీద మీరు విజయంను కనపరచగలరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, యేసయ్య చెప్పిన మాట, మార్కు 11:23లో ఎవరైనాను ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పినప్పుడు వారు సందేహింపక వారు చెప్పినది జరుగునని నమ్మినప్పుడు వారు చెప్పినది వారికి నిశ్చయముగా జరుగును. ఫర్ వెరీలీ. ఎంతమంది గుర్తుందండి ఈ మాట? అంటే ఏంటి? మనము సమస్య నుండి బయటికి రావడానికి, పర్వతములను తొలగించడానికి దేవుడు ఆయన వాక్కును ఎక్కడ ఉంచాడు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సో ఎప్పుడైతే దేవుని వాక్కు ఏదైతే నా నోట ఉన్నదో, నేను దాన్ని మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన కార్యము, ఆయన అద్భుతము స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. అందుకు యోర్ మిరకల్ ఇస్ ఇన్ యువర్ మౌత్. మీ అద్భుతము మీ నోట ఉన్నది అని అంటున్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకు మన నోట ఉన్నది? ఎందుకంటే మన నోట దేవుని వాక్కు ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇది మన మనసులో ఉంచుకొని యోబు 22:28 మనం చదువుదాం. యోబు 22:28 చాలా జాగ్రత్త వినండి. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడో మన మాటల విషయంలో మనము గమనించగలము. ప్రైజ్ గాడ్. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు. ఇక చూడండి, మీరు దేని అయినా ఏం చేసినట్లా? యోచన చేయగా. యోచన చేయగా అంటే ఏంటి? ఆలోచించడమా? ఇంగ్లీష్లో చూస్తే ఏముంటుందంటే, thou shall also decree a thing. ఇంకొక వర్షన్లో డిక్లేర్ ఎ థింగ్. మీరు దేనన్నా యోచన అంటే ఏదన్నా మీరు ప్రకటించగా అది ఏం జరుగుతుందంట? అది స్థిరపరచబడుతుందంట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆయన మాటను ఎక్కడ ఉంచాడండి? మన నోట ఉంచాడు. ప్రైజ్ గాడ్. ఆయన వాక్కును ఎక్కడ ఉంచాడు? మన నోట ఉంచాడు. ఆయన జ్ఞానం ఎక్కడ ఉంచాడు? మనలో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆయన జ్ఞానములో ఆయన వాక్కును నా నోట ఎప్పుడైతే నేను ప్రకటిస్తానో ఏం జరుగుతుంది? అది స్థిరపరచబడుతుంది. అర్థమైన వాళ్ళు ఆమెన్ అంటారండి. సో ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటిదంటే, వాట్ ఐ డిక్లేర్ ఈజ్ వాట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. నేను ఏదైతే యోచన చేస్తానో, నేను ఏదైతే ప్రకటిస్తానో, ఏదైతే నేను ఆజ్ఞాపిస్తానో అది స్థిరపరచబడుతుంది. అర్థమైన వాళ్ళు ఆమెనండి. అందరూ చెప్పండి, నా అద్భుతము నా నోట ఉన్నది. నేను దేని అన్న ఆజ్ఞాపించినడలా అది స్థిరపరచబడుతుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇది నా మాట కాదు, దేవుని మాట. మీరు దేనన్నా యోచన చేయగా, యూ షల్ ఆల్సో డిక్రీ ఎ థింగ్, యూ షల్ ఆల్సో డిక్లేర్ ఎ థింగ్ అండ్ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ టు యూ. వావ్. మీరు దేన్ని డిక్లేర్ చేసినా, మీరు దేన్ని ప్రకటించినా అది స్థిరపరచబడుతుంది. అంటే నాకు ఇష్టం వచ్చినది చేయవచ్చా? కాదు. దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో అది మనం చెప్పినప్పుడు మనమందరం గుర్తుంచుకోవాల్సిన సత్యం ఒకటి చెప్తాను చూడండి. The word of God in your mouth is as powerful as the word of God in his mouth. మీ నోట దేవుని వాక్యము ఎటువంటిదంటే, దేవుని నోట దేవుని వాక్యం ఎంత శక్తివంతమైందో మీ నోట కూడా దేవుని వాక్యం అంతే శక్తివంతమైనది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని నోట ఆయన వాక్కు సృష్టి యావత్తును సృష్టించినదైతే మీ నోట అదే వాక్కు సృష్టి యావత్తును సృష్టించగలదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకంటే అది మన నోటి గొప్పతనం కాదు, అది ఆయన వాక్కు గొప్పతనం, ఆయన మాట గొప్పతనం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇట్స్ ద పవర్ దట్స్ ఇన్ ద వర్డ్. ఆమేన్. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా అండి? చూడండి, ఈ విషయం చెప్తాను చూడండి. యు ఆర్ ద రిజల్ట్ ఆఫ్ వాట్ యు స్పోక్ ఇన్ ద పాస్ట్. ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నామంటే, ఇంత మునుపు మనం ఏదైతే మాట్లాడామో అదే స్థితిలో మనం ఉన్నాము. యు ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్ వాట్ యు స్పోక్ ఇన్ ద పాస్ట్. ఇంత మున్పు మీరు ఏదైతే ప్రకటించారో, ఇంత మున్పు మీరు ఏదైతే యోచన చేశారో, ఏదైతే డిక్లేర్ చేశారో అదే స్థితిలో ఈరోజు ఉన్నారు.
రేపు దేవుని చిత్తం నీ జీవితంలో కావాలంటే ఏం ప్రకటించాలి? మనము దేవుని చిత్తమును మనం ప్రకటించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో ఈ రోజున అది మనము కమింగ్ వీక్లో మనం నేర్చుకుంటాము. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి మనం నేర్చుకుంటాము. ఇప్పుడు ఈ రోజున మాత్రము దేవుడు మన జీవితంలో చేసే అద్భుతము దేవుని చేతిలో లేదు, మన నోటిలో ఉన్నది. ఇది అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేనండి. ఇక కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఈ రోజున నేను ఉన్న స్థితిలో, నా పరిస్థితిలో, నా కుటుంబంలో దేవుడు ఒక అద్భుతం చేస్తే బాగుండు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు పైకెత్తండి. అయితే మీకు ఒక గొప్ప విషయం చెప్తాను. ఆ దేవుడు చేసే అద్భుతము దేవుని చేతుల్లో లేదు, మీ నోట ఉన్నది. హల్లెలూయా. ఎక్కడుందండి అది? వావ్, వావ్, గ్లోరీ టు గాడ్. ఇది మనం అర్థం చేసుకోవడానికి మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. సో మనం ఈ రోజున లెట్స్ స్టార్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. బిఫోర్ వి గో టు ఎగ్జాంపుల్స్, మనం యాకోబు పత్రిక 3వ అధ్యాయంకి వెళ్దాం. చూడండి, మీ జీవితాన్ని నడిపించున్నది మీ నాలుక, మీ నోరు. అర్థమైందండి? ఇట్స్ యువర్ మౌత్ అండ్ యువర్ టంగ్, or the words that come out of your mouth and tongue is what will direct your life. అర్థమవుతుందండి? మీ జీవితాన్ని నడిపించినది ఏంటిది? మన నోరు, మన నోట్లో ఉన్న మాటలు. యాకోబు 3వ అధ్యాయము 2వ వచనము. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొని కొన శక్తి గలవాడగును. ఆమేన్. అనేక విషయంలో మనం ఏమవుతున్నామంట? తప్పిపోవుచున్నాము. బైబిల్ ఏం చెప్తుందండి? అనేక విషయంలో. ఇది అన్యులకు రాయలేదు. ఈ ఒక పత్రిక ఎవరికి రాయబడ్డది? సంఘానికి, విశ్వాసులకు రాయబడ్డది. అంటే విశ్వాసులతో దేవుడు ఏమంటున్నాడు అంటే అనేక విషయంలో మీరు తప్పిపోతున్నారు. అంటే మన నోటి మాటలో తప్పిపోయామంటే అనేక విషయంలో మనం ఏమవుతున్నామట? తప్పిపోతున్నామట. ఇక చూడండి, ఫర్ ఇన్ మెనీ థింగ్స్ వి ఆఫెండ్ ఆల్. గ్లోరీ టు గాడ్. విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. రెండవది, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. వావ్. ఇఫ్ ఎనీ మ్యాన్ ఆఫెండ్ నాట్ ఇన్ వర్డ్, ది సేమ్ మ్యాన్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. ఎవరైతే వాళ్ళ నోటితో పొరపాటు చేయరో వారు ఎటువంటి వారు అంటండి? లోపము లేని వాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మనం లోపం లేని వాళ్ళం ఎప్పుడవుతాము? మన నోటి నుండి సరిగ్గా మాట్లాడినప్పుడు, మన నోటి నుండి అంటే ఒఫెన్సివ్ మాట రానప్పుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మాటకి మనం మామూలు సింపుల్గా మాట్లాడుకుందాము. ఎవరికైనా ఇద్దరికి గొడవ వచ్చింది అనుకోండి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అంతా మాటతో. అవునా అండి? ఒక గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మాటతో. ఒక ఒఫెన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మాటతో. అంతేనా కదండి? అది నా జీవితంలోనే కావచ్చు, ఎవరి జీవితంలోనే కావచ్చు. ఎవ్రీ ఒఫెన్స్, ఎవ్రీ డిస్ప్యూట్ స్టార్ట్స్ విత్. సో మనము మన నోటిని జాగ్రత్తగా ఉపయోగించామనుకోండి, సరిగ్గా మనం మాట్లాడామనుకోండి, ఏం చేసుకుంటున్నాము? మనల్ని మనము ఏంటి? పర్ఫెక్ట్గా ఉంచుకుంటున్నాము. ఏంటిది పర్ఫెక్ట్? లోపం లేని వారిగా మనం నిలబెట్టుకుంటున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు మనం లోపం లేని వాడిగా నిలబెట్టాడు. మనము మన నోటి నుండి వచ్చే మాటల ద్వారా లోపం లేని వారమా, లోపం ఉన్న వారముగా మనము నిర్దేశించబడతాము. నెక్స్ట్, దాని తర్వాత చూస్తే అండ్ ఏబుల్ ఆల్సో టు బ్రిడిల్ ద హోల్ బాడీ. ఎవరైతే వాళ్ళ నోటిలో లోపము లేదో, ఎవరైతే వాళ్ళ మాటలు లో అభ్యంతరం లేదో, లోపం లేదో, వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళ సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. వాళ్ళ శరీరంను కంప్లీట్ కంట్రోల్లో ఉంచుకుంటారంట. అంటే ఏంటి? మీ నోటి మాట కరెక్ట్గా ఉంటే మీ బీపీ కరెక్ట్గా ఉంటుంది. మీ నోటి మాట కరెక్ట్గా ఉంటే మీ షుగర్ కరెక్ట్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ నోటి మాట కరెక్ట్గా ఉంటే మీ ప్రవర్తన కరెక్ట్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? జీవమరణము
వా, ప్రైజ్ గాడ్. నా మాటలు కాదండి, దేవుని వాక్యం. సో మన నోటి నుండి వచ్చే మాట మనల్ని పరిపూర్ణుడిగా నిలబెడుతుంది. అదే నోటి మాట మన దేహంను కంప్లీట్ కంట్రోల్లో ఉంచుతుంది. వా వా వా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నెక్స్ట్ చదువుదాం 3వ వచనము. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. ఓకే, చాలండి. గుర్రం, ఎంతమంది గుర్రం చూసారండి? గుర్రం సవారి. గుర్రం చిన్నగా అనిపిస్తుందా అండి? గుర్రం చాలా పెద్దగా ఉంటుంది. అంటే కొన్ని చిన్న సైజు కూడా ఉంటాయి, కానీ చాలా పవర్ఫుల్. అందుకొరకు ఇంజన్ని హార్స్ పవర్తో కోలుస్తారు. అవునండి, ఇంజన్ని దేంతో కోలుస్తారు? హెచ్పి, హార్స్ పవర్. ఎందుకంటే హార్సెస్ ఆర్ వెరీ పవర్ఫుల్. గుర్రాలు చాలా బలమైనవి, చాలా శక్తితో పరిగెడతాయి. అవునండి. అయితే ఈ అంత బలమైన గుర్రాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు ఎవరన్నా? ఆ నోటిలో కళ్ళెమును బట్టి. అవునండి. ఎవరైతే గుర్రము సవారీ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు? గుర్రం ఒక నాలుకకు కళ్ళం వేస్తారు. అవునండి, బ్రిడిల్ చేస్తారు. దాని నుంచి తాడు లాక్కొని ఎలా తిప్పితే గుర్రం అలా తిరుగుతుంది. ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదేవిధంగా మనము మన మాటలను బట్టి మన జీవితం ఎలా కావాలో అలా తిరుగుతుందట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను పరిపూర్ణ అవ్వాలి, నా దేహం అంతా కూడా కంప్లీట్ కంట్రోల్లో ఉండాలంటే ఏం కరెక్ట్గా మాట్లాడాలి? నా నాలుక, నా నోరు. మీకు ఒకటి తెలుసా అండి, మన నోరు ఉంది కానీ నాలుక లేకపోతే మాటలు వస్తాయా? నోరు నాలుక కలిస్తే మాటలు వస్తాయి. ఎంతమందికి అర్థం ఉందండి? అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్పబడుతుంది? ఒక గుర్రము ఎవరికన్నా లోబడాలంటే దేని ద్వారా లోబడుతుంది? కళ్ళమును బట్టి. వా, మీ జీవితము దేవునికి లోబడినదిగా ఉండాలంటే, మీ జీవితము మీరు ఆశించినదిగా ఉండాలంటే దేని బట్టి ఉంటుంది? నోటి మాటలను బట్టి. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి? దాని నెక్స్ట్ వచనం మనం చూద్దాం, 4వ వచనము. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగ్గు చుక్కాని చేత త్రిప్పబడును. బా, ప్రైజ్ గాడ్. ఓడలు చూడండి, వైజాగ్ వాళ్ళకు ఓడలు కొత్త ఏం కాదు. అవునండి. మనము ఆర్కే బీచ్కి వెళ్ళాం అనుకోండి, ఈవినింగ్ టైంలో దూరంలో ఆ వెలుగుతూ లైట్స్ కనబడుతూ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద పడవలు దాదాపు 400 to 500 మీటర్స్ ఉంటాయంట. ఎంతండి? దాదాపు 1/2 కిలోమీటర్. అంత పెద్ద పడవ. పెనుగాలులు వచ్చినా, తుఫాన్ వచ్చినా, పెద్ద పెద్ద అలలు వచ్చినా అంత పెద్ద పడవ క్షేమంగా సురక్షితంగా ఎప్పుడు వెళ్తుంది? ఒక చిన్న చుక్కాని కరెక్ట్గా కంట్రోల్ చేస్తే. ఆమేన్. ఏంటండి? చుక్కాని. అది ఎంత ఉంటుంది? మామూలు ఇంతే ఉంటుంది అనుకో, చిన్న స్టీరింగ్ లాంటిది. అవునండి. పైలట్, మన క్యాప్టెన్ వీళ్ళు నడుపుతారు కదండి, క్యాప్టెన్, డ్రైవ్ చేసేవాళ్ళు. ఏంటి అది ఎలా తిప్పుతుందో మనం అంత పెద్ద పడవ కూడా అలా తిరుగుతుంది. ఇప్పుడు 5వ వచనం చదువుదాం, మొదటి భాగం. లాగుననే నాలుక కూడా చిన్ని అవయమైనను బహుగా అదిరిపడును. చాలండి. నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడు. అంటే సింపుల్గా చెప్పాలంటే నాలుక చిన్న అవయవమైనను ఒక పడవను నడిపించే ఆ చుక్కాని ఎలా ఉన్నదో, ఆ గుర్రమును కంట్రోల్ చేసే ఆ కళ్ళము నాలుకకు ఎలా ఉన్నదో, అదేవిధంగా మీ జీవితానికి నా జీవితానికి ఏమున్నది? మన నాలుక ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే మనము దేవుని మార్గంలో నడవాలంటే ఏం చేయాలి? దేవుని మాటలను మన నాలుకతో మాట్లాడాలి. దేవుని చిత్తం మన జీవితంలో స్థిరపరచబడాలంటే ఏం చేయాలి? మన నోటితో, మన నాలుకతో ఎవరి మాటలు మాట్లాడాలి? దేవుని చిత్తపు మాటలు మాట్లాడాలి. ప్రైజ్ గాడ్. నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే మీరేం చేయాలి? మీరు ఎదురు చూస్తున్న అద్భుతమును మీ నోట మీరు. ప్రైజ్ గాడ్. అద్భుతం ఎక్కడ ఉందండి? మీ నోటిలో ఉన్నది. అద్భుతం దేవుని చేతిలో లేదు. అద్భుతములు చేయవాడు మనతో ఉన్నాడు, కానీ అద్భుతము మన నోట్లో ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం.
ఇక్కడ చూసినట్లయితే ఈ 3 వచనాలు, ఈ 4 వచనాల్లో మాటల్లో ఎంత శక్తి ఉన్నది మనము గమనించగలము. సో మన జీవితం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నది? మనం పలికే మాటల మీద ఆధారపడి ఉన్నది. ఇంతకు మనం అన్నాం కదండి, యు ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్ వాట్ యు స్పోక్ ఇన్ ద పాస్ట్. గతంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి ఈ రోజున ఈ స్థితిలో ఉన్నారు. ఎందుకనంటే గతంలో నేను మాట్లాడిన మాటలు నన్ను ఈ డైరెక్షన్లోనికి తిప్పాయి. ఇప్పుడు నేను సరిగ్గా మాట్లాడాను అనుకోండి, ఫ్యూచర్లో కరెక్ట్ డైరెక్షన్లోనికి వెళ్తాను.